సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అంటారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా మన దేశం యొక్క ఖ్యాతిని దశలు వ్యాప్తి చేయాలని పెద్దలందరూ చెప్తుంటారు. దాన్ని ఆచరించి తోచా తప్పకుండా పాటిస్తున్నాడు విశాఖవాసి అన్వీష్ వర్మ. అయితే ఆయన ఏం చేశాడు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్వీష్ వర్మ ప్రస్తుతం పర్వతారోహికుడు. అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించాడు. అయితే తన ఎవరెస్ట్ శిఖరంతో పాటు 7 ఖండాలలో ఉన్న 7 అతిపెద్ద పర్వతాలను కూడా అధిరోహించి రికార్డు చాటాలంటూ కూడా ఒక దృఢ సంకల్పంతో పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. అయితే ప్రస్తుతానికి మన విశాఖవాసి ఆయన అన్వీష్ వర్మ విశాఖవాసి కావడం మనకు నిజంగా ఒక విధంగా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అన్వీష్ వర్మ మన దగ్గర ఉన్నారు. అన్వీష్ వర్మ గారు నమస్తే అండి. అసలు ఏంటి మీరు పర్వతారోహణ చేద్దామని ఎప్పుడు అనుకున్నారండి? మీరు అన్నట్టు 2-3 సార్లు మెన్షన్ చేస్తారు వైజాగ్ వాసి అని. సో మన వైజాగ్ చుట్టుపక్కల ఎటు చూసినా కొండలే ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి అంటే ఇది ఒక ట్రెక్కింగ్ మౌంటైనరింగ్ అనే విషయం నాకు తెలియదు, కానీ కొండలు ఎక్కాలన్న ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. సో అలా స్టార్ట్ అయింది. సో కొంచెం ఎదిగిన తర్వాత మౌంటైనరింగ్ అని ఒకటి ఉందని, సో వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్ అని ఒకటి ఉందని, అది ఎక్కడం చాలా కష్టం అని, ఎక్కితే మనుషులు ప్రాణాలు కూడా కోల్పోతారని, సో ఇంత టఫెస్ట్ ఛాలెంజ్ నేను కూడా తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి డిసైడ్ అయ్యి మౌంటైనరింగ్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వరకు మీరు మౌంటైనరింగ్లోకి వెళ్తున్నప్పుడు ఇప్పటి వరకు ఎన్ని పర్వతాలను మీరు అధిరోహించాడు, ఎన్ని శిఖరాలను మీరు ఎక్కడం జరిగింది? అంటే అన్రిజిస్టర్డ్గా చాలా ఉన్నాయి, బట్ జనాలకు బాగా ఫెమిలియర్గా తెలిసినవి 7 సమ్మిట్స్ అంటారనమాట. అంటే 7 కాంటినెంట్స్లో ఉన్న హైయెస్ట్ మౌంటైన్స్ అవన్నీ క్లైమ్ చేయడం జరిగింది. అండ్ అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, స్కీయింగ్ అని ఉంటుంది. మనకి ఎర్త్కి నార్త్ పోల్ సౌత్ పోల్ అని 2 ఉంటాయి, 90 degrees మార్కింగ్ అనమాట. సో అక్కడ సౌత్ పోల్ 90 degrees రీచ్ అవ్వడం జరిగింది స్కీయింగ్ చేస్తా అంటార్క్టికాలో. సో ఈ 7 మౌంటైన్స్ కాకుండా వేరే అదర్ మౌంటైన్స్ ఎక్కాను ఇండియాలో కూడా, బట్ చాలామందికి ఫెమిలియర్ ఉండవు కాబట్టి ఇట్స్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఏమి ఎక్కారు ఇండియాలో హైయెస్ట్గా? ఇండియాలో హైయెస్ట్ అంటే కాంచన్జంగా ఉందండి. అది ఎక్కలేదు, ఎందుకంటే అది 7 సమ్మిట్స్లో పార్ట్లో లేదు. బట్ నా కోరిక అది కూడా ఎక్కాలని, త్వరలో దానికి మంచి టీమ్ బిల్డప్ చేసి. అదే కాకుండా ఇక్కడ ఇండియాలో చాలా వర్జిన్ పీక్స్ అని ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు వరకు ఎవరు ఎక్కలేను. మనకు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే బార్డర్ కంట్రోల్ ప్రాబ్లము. మనకి ఎనిమీ కంట్రీస్ దగ్గరలో ఉండటం వల్ల కొన్ని మౌంటైన్స్ మనకు పర్మిషన్ లేదు. బట్ స్టిల్ మనం పర్మిషన్ తెచ్చుకొని మంచి మౌంటైన్స్ ఈ కారాకోరం హిమాలయన్ రేంజెస్లో క్లైమ్ చేయాలని కోరుకుంది. అంటే ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా మీరు అధిరోహించారు. సో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినప్పుడు అసలు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆ శిఖరాన్ని అధిరోహించినప్పుడు మీకు కలిగిన అనుభవాలు ఏంటి? ఎవరెస్ట్ అన్నది వరల్డ్స్ టఫెస్ట్ ఛాలెంజ్ అండి. చాలా తక్కువ మంది ఎక్కారు ఇప్పుడు వరకు. సో నాకు అది ఎప్పటి నుంచో డ్రీమింగ్ అనమాట, ఎక్కాలి ఖచ్చితంగా, టాప్ ఆఫ్ ద వరల్డ్లో నుంచోవాలని. బట్ నాకు ఈజీగా దొరకలా బికాస్ ఆఫ్ వెదర్ కండిషన్స్. నేను తీసుకున్న కొన్ని పర్సనల్ డెసిషన్స్ వల్ల 2 times ఫెయిల్ అయ్యాను. 3rd time సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో నేను సబ్మిట్ చేసినప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నేను చాలా ఫాస్ట్గా సబ్మిట్ చేశాను. సో నేను ఏంటంటే డే నైట్ టుగెదర్ చూశాను అనమాట. ఓ పక్క చూస్తే అంత నైట్, ఓ పక్క చూస్తే అంత లైట్. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు, అది ఎప్పుడు గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అక్కడ ఎవరెస్ట్ శిఖరం పైన జాతీయ జెండాన్ని కూడా పెడతారు. పెట్టేటప్పుడు ఒక భారతీయుడిగా మనం ఎట్లా ఫీల్ అవుతాం? అప్పుడు మీ ఫీలింగ్ ఏ విధంగా ఉండేది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ఎక్కే టైంలో ఇంకా మంచి పేరు వచ్చింది ఈవెన్ ఇండియాకి కానీ నాకు కానీ. ఎందుకంటే నేను ఎక్కానంటే అక్కడ చాలామంది అన్వీష్ వర్మ ఎక్కాడు అంటారు, నేను ఇండియన్ ఎక్కాడు వెళ్ళి సబ్మిట్ చేశాడు అంటారు తప్ప నో వన్ రిమెంబర్స్ అవర్ నేమ్. మన కంట్రీయే గుర్తుపెట్టుకుంటారు. సో నేను చేసింది ఏంటంటే ఒకే సీజన్లో 2 సార్లు క్లైమ్ చేశాను. సో అది అప్పుడు ఒక ఎవరు చేయలేని విషయం అనమాట ఇప్పటివరకు హిస్టరీ. సో అదొకటి ఎప్పుడు గుర్తుండిపోయే విశేషం. ఫర్దర్గా ఇంకా మీరు భవిష్యత్తులో ఏ శిఖరాలు అధిరోహించాలనుకుంటున్నారు? ఎటువంటి రికార్డులు మీరు క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రెజెంట్ నేను 7 వాల్కానిక్ సమ్మిట్స్ అని ఒక వరల్డ్ రికార్డ్ ప్లాన్ చేస్తున్నానండి, గిన్నిస్ వరల్డ్ రికార్డు. ఆల్రెడీ అప్లై చేశాను, అలా యాక్సెప్ట్ చేశారు. అందులో 3 మౌంటైన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను రీసెంట్గా. ఆ 3 మౌంటైన్స్ కూడా 9 days 22 hours ఫినిష్ చేశాను, వరల్డ్స్ ఫాస్టెస్ట్గా. అండ్ ఇంకా 4 మౌంటైన్స్ ఉన్నాయి, ఒకటి మెక్సికోలో అండ్ అర్జెంటీనా, ఆఫ్రికా అండ్ అంటార్క్టికా. సో ఇవి కూడా వీళ్ళని ఫాస్ట్గా క్లైమ్ చేసి నాన్ బ్రేకబుల్ రికార్డ్ చేయాలని నా కోరిక. సో ఐ హ్యావ్ టు సీ. ఈ 7 మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయి?
సో ఇవి ఈచ్ కాంటినెంట్లో ఉన్న హైయెస్ట్ వాల్కానిక్ సమిట్స్ అండి. మనం ఇందాక ఏదైతే 7 సమిట్స్ అనుకున్నాం అందులో 2 కామన్గా ఉన్నాయి. ఒకటి ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో అండ్ రష్యాలో ఉన్న ఎల్బ్రూస్ నార్మల్ మౌంటైన్స్ అండ్ వాల్కానిక్ మౌంటైన్స్ అనమాట. అండ్ అలాగే ఏషియాలో ఉంటే టెహరాన్ అని ఇరాన్లో ఉంది. అండ్ అలాగే ఓషియానాలో మౌంట్ గులివి అని ఉంది. అండ్ అలాగే అర్జెంటీనాలో మెక్సికోలో ఒరేజాబ్ అని ఉంది. అర్జెంటీనాలో ఓజెసో డో సెలోడో అని ఉంది. అంటార్క్టికాలో మౌంట్ సిడ్లీ అని ఉంది. ఈ 7 మౌంటైన్స్ క్లైమ్ చేయబోతున్నాం. విశాఖలో పుట్టి పెరిగిన తర్వాత విశాఖలో ప్రతి వాసి కూడా సంథింగ్ డిఫరెంట్ ఉండాలనుకుంటారు, అంటే భిన్నానికి అనుగుణంగా. సో ఇప్పటి వరకు ఏదైతే 7 ఖండాల్లో 7 పర్వతాలు చాలామంది అధిరోహించారు, వారికి భిన్నంగా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇందులో భిన్నంగా చేయడానికి ఏముండదండి. భిన్నంగా చేయాలంటే ఫాస్టెస్ట్గా చేయాలా, ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ చేసిన రూటే, తీసుకోవాల్సిన పర్మిటే, ఎక్కాల్సిందే. సో ఇందులో ఏంటంటే ఫాస్టెస్ట్గా చేసిన వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తారు. సో మనం ఇంకా అంత గ్రేట్ కాదు, కానీ ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, డిజేబుల్డ్ పర్సన్, అనకూడదు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా ఎక్కుతున్నారు. సో వాళ్ళు ఏదైనా మనం భిన్నంగా అనొచ్చు, మనం ఏమైనా చేయాలంటే ఫాస్టెస్ట్గా చేయొచ్చు. సో అది నేను ట్రై చేస్తున్నాను. హోప్ఫుల్లీ అందరు బ్లెస్సింగ్స్తో ఫినిష్ చేస్తాను అనుకుంటున్నాను. అంటే ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను? ఇప్పటికే 3 శిఖరాలను అధిరోహించారని చెప్తున్నారు. 9 డేస్లో 3 శిఖరాలను అధిరోహించారు. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4ని ఎన్ని డేస్లో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు పర్మిషన్ ఇస్తే ఇవన్నీ కూడా వితిన్ 10 to 12 డేస్లో చేసేస్తాను. కాకపోతే మనకు పర్మిట్స్ అన్నది మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు మెక్సికో మౌంటైన్ ఉంది, అది నాకు November 23rd ఇచ్చారు పర్మిట్. సో వాళ్ళు పర్మిట్ ఇవ్వకుండా నేను క్లైమ్ చేసిన దెర్ ఇస్ నథింగ్. అలాగే ఆఫ్రికా కిలిమంజారో మనకు December 4th ఉంది. సో ఈ టైం గ్యాప్స్ వల్ల మనకు డిలే అవుతుంది, కానీ వీలైనంత వరకు మౌంటైన్ ఫాస్ట్గానే ఎక్కడం జరుగుతుంది. సో ఓవరాల్గా మొత్తం కలిపి 80 days అని అనుకుంటున్నా. 77 to 80 days హోప్ఫుల్లీ అవుద్ది. ఇది లాస్ట్ రికార్డ్ ఎంత ఉందంటే, ఇది ఈ 7 ఖండాల్లో 7 ఖండాల్లో 7 పర్వతాలు అధిరోహించిన వారిలో లీస్ట్ రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది? పేరు నాకు క్రిస్టియానా అని ఐడియా ఉంది. అమ్మాయి 183 days 23 hours చేసింది అని అనుకుంటున్నాను. 183 days కన్ఫర్మ్, అవర్స్ ఏమో తెలియదు. సో ఆవిడ పేరు మీద ప్రెజెంట్ రికార్డ్. సో ఆవిడ 183 daysలో చేసింది అంటున్నారు అప్రాక్సిమేట్గా. సో మీరు దాన్ని షార్ట్ టైంలో ఎన్ని రోజుల్లో చేద్దాం అనుకుంటున్నారు? నేను ఫస్ట్ 90 days అనుకున్నా, అది కాస్త ఇప్పుడు 80 days అయింది. అది కాస్త 70 days కూడా అవ్వచ్చు. ఎందుకు, ఎట్లా అంటే 183 days చేసిన ఆమెకి మీకున్న డిఫరెన్స్ ఏంటి? అంత ఫాస్ట్గా ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? అది పాసిబుల్ అవుతుందా? అవుతుందండి. ఎందుకంటే ఓన్లీ థింగ్ ఏంటంటే తను చేసినవన్నీ ఆన్ సీజన్లో చేశారు. సో నేను ఆఫ్ సీజన్లో 3 mountains చేస్తే నేను అనుకున్న రికార్డ్ చేయగలుగుతాను. సో ఆఫ్ సీజన్లో చేసిన 3 mountains కంప్లీట్ అయిపోయి, సో ఇంక నో డౌటెడ్గా రికార్డ్ బ్రేక్ చేయొచ్చు. సో చాలామంది మీకులాగే లేకపోతే కంట్రీ కోసం కానీ చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్తూ ఉంటారు. సో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? అసలు మీకు అసలు పర్వతాలను అధిరోహించాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది? అది థాట్ నా పర్సనల్ అండి. నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు. నేను ఎవరైనా చూసి ఇన్స్పైర్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ని చూసి అవుతాను. ఒకటి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు మై ఆల్ టైమ్ ఫేవరెట్. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి సొసైటీలో ఏదైనా చేయాలనుకుంటాను తప్ప నా పర్సనల్ అనేది అంతా పెద్ద నా పర్సనల్. మౌంటైనరింగ్ నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలా, బట్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై గురూస్. సో దీనికి సంబంధించి ఇంట్లో మమ్మీ నుంచి కానీ డాడీ నుంచి కానీ ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది? వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ అండి. బట్ మమ్మీ కొంచెం వరీ అవుతారు, కానీ షీఈ్ ఆల్వేస్ సపోర్టివ్. బట్ నేను ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అప్పుడు తెలియదు నేను ఎవరెస్ట్ ఎక్కినాను, చెప్పకుండా వెళ్ళాను. అంటే ఏది ఎక్కాలన్నా ఏ పని చేయాలన్నా ప్రతిదీ కూడా కమర్షియల్, అంటే డబ్బుతో కూడుకున్న పని. మీరు ఇదంతా కూడా ఈ టార్గెట్ మీద ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేసే క్రమంలో ఎంత అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉండొచ్చు? ఖర్చా ఇప్పుడు తీసుకుంటే చాలా స్పోర్ట్స్తో పోల్చుకుంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది చాలా కాస్ట్లీ స్పోర్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓన్లీ ఎవరెస్ట్ ఎక్కాలంటే పర్మిట్కే 18 లక్షలు అవుతుంది. ఒక మౌంటైన్ పర్మిట్ తెచ్చుకోవడానికి లాజిస్టిక్స్, ఎక్విప్మెంట్ ఇవన్నీ కలిపి ఇంకొక 20 lakhs అవుతాయి. యూజువల్లీ 38 to 40 lakhs తక్కువ అవుతుంది ఎవరెస్ట్ ఎక్. అలాగే ఇప్పుడు అంటార్క్టికా వెళ్తున్నాము. అంటార్క్టికా వెళ్ళడానికి 1 crore అవుతుంది ఇయర్లీ, ఓన్లీ స్కీయింగ్కి దానికి. సో మనకేంటంటే లక్కీగా ఉన్నారు స్పాన్సర్స్. నాకు ఒకసారి రిలయన్స్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసింది, అండ్ అలాగే మై కెఫే అని, అండ్ ఇక్కడ మన వైజాగ్లో రానాగర్ అని, తనిష్ జ్యువెలర్స్, వీళ్ళంతా, అండ్ అలాగే ఇంకా చాలామంది సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇక్కడ వరకు వచ్చాం అనమాట. పొద్దున్న మీరు రికార్డ్ అచీవ్ చేసిన తర్వాత వీళ్ళందరికీ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసే అవకాశం ఉందా? ఆల్రెడీ మై కెఫేకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానండి. అలాగే మనకి సత్యం రామలింగరాజు గారు వాళ్ళ కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను. బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ అని అంటారనమాట. సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను. ఈ ఎవరెస్ట్ ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ ఆ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఫుడ్ డైట్ కూడా కొంత మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటిప్పుడు ఫుడ్ డైట్ విషయంలో ఎటువంటి, లేకపోతే హెల్త్ ప్రికాషన్స్ కానీ మెడికేషన్ కానీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు?
యా సో అండ్ చాలామంది తెలియాల్సిన విషయం అండి, ప్రికాషన్స్ తీసుకున్న ప్రాక్టీస్ చేసిన అన్ని మనం ఇక్కడ ఉన్నప్పుడే. సో వన్స్ వీఆర్ ఇన్ మౌంటైన్ ఏది మనకు కంఫర్టబుల్గా ఉండదు, ఒక పడుకోవటానికి కానీ తినడానికి కానీ ఏది ఉండదు. సో బట్ మీరు అడిగారు కాబట్టి మనకు అక్కడ ఏంటంటే యూజువల్లీ ఇన్స్టెంట్ ఫుడ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే అక్కడ మంచు కరగేసుకొని అందులో వాటర్ చేసుకొని అందులో బాయిల్ చేసుకోవాలి. సో అక్కడ కుకింగ్ అనేది వెరీ డిఫికల్ట్. సో ఏంటంటే ఇన్స్టెంట్ ఫుడ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ నూడిల్స్ అవి 2 minutesలో అయిపోతాయి. సో అవి ఫాస్ట్గా కుక్ చేసుకొని తినేవి, అలాంటివి ప్రిఫర్ చేస్తాం యూజువల్లీ. అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్యూచర్లో ఎవరైనా కూడా ఇలా పర్వతాలు అధిరోహించాలి అని అనుకుంటున్నప్పుడు వారికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు, ఏం చెప్తారు? యా నేను చూస్తుంటాను, నాకు సోషల్ మీడియాలో వాటిల్లో చాలామంది చేస్తుంటారు. ఈవెన్ మొబైల్ నెంబర్ తీసుకొని నేను ఎవరెస్ట్ ఎక్కాలి అని అనుకుంటారు తప్ప ఎక్కడానికి ఏం చేయాలని ఎవరు అడగరు. డబ్బులు ఎవరిని అడగాలి, డబ్బులు. బట్ వాళ్ళు పర్సనల్గా ఎంతవరకు ఎబిలిటీస్ ఉన్నాయో, చాలామంది ఫిజికల్గా స్ట్రాంగ్ అయితే ఎక్కేయచ్చు అనుకుంటారు. ఎవరెస్ట్ ఎక్కాలంటే మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ మోర్ ఓవర్ చాలా యాక్టివిటీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ మౌంటనరింగ్ కోర్స్, అడ్వాన్స్ మౌంటనరింగ్ కోర్స్ అని ఉంటాయి. అవి చేసి నెక్స్ట్ ఆలోచిస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. సో అన్నీ చేసి, ఎందుకంటే నిజంగా మౌంటనర్ అవ్వాలనుకుంటే అలాగే అవుతారు. ఏదో ఎక్కేసి పేరు, ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే పేరు కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, ఒక ప్యాషన్ తోటి చేసేవాళ్ళు తక్కువైపోయారు. సో ప్యాషన్తో చేసే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, గైడ్ చేస్తాను ఎనీ టైం. ఇప్పుడు మీరు మౌంటైనరింగ్ కాకుండా ఇంకా ఏమి యాక్టివిటీస్ ఉన్నాయి మీ దగ్గర? నేను ప్రజెంట్ చేసేది మౌంటనరింగ్ అండి. నేను ప్రొఫెషనల్గా మార్షల్ ఆర్టిస్టు. నేను ఇండియా టీమ్ క్యాప్టెన్ చేశాను, WK వరల్డ్ కిక్ బాక్సింగ్ అండ్ కరాటే యూనియన్కి, అండ్ 3 times వరల్డ్ ఛాంపియన్. ఇండియాకి 3 సార్లు గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను, హ్యాట్రిక్ మెడల్ నేనే తీసుకొచ్చాను. సో అలాగా ఆ ఫిట్నెస్ నాకు ఉపయోగపడింది. నాకు ఈ మౌంటనరింగ్ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి 2 sports మేనేజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తారా? అసలు నా లైఫ్లో డైట్ మెయింటైన్ చేయలేదు. అమ్మగారు వండింది ఏదైనా తింటాను. నా డైట్ ఈ పర్టికులర్స్ అని ఏం లేదు. వాటర్ ఎక్కువ తీసుకుంటాను, నచ్చింది తింటాను. ఏదేమైనప్పటికీ కూడా మీ కళగా ఉండకూడదు, సాకారం అవ్వాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. ఒక సాటి భారతీయుడిగా, ఒక విశాఖవాసిగా పూర్తి స్థాయిలో మీరు అనుకున్న టార్గెట్ని వితిన్ షార్ట్ టైంలో ఛేదించాలని అందరి తరపున, సుమన్ టీవీ తరపున కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, కళలు కనటం కాదు, ఆ కళలు సాకారం చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఎందుకంటే చాలా వరకు చాలామంది కళలు కంటూ ఆ కళలు కళలుగానే మిగిలిపోతున్నాయి. కళలు సాకారం చేసుకోవడంలో మన వంతు ప్రయత్నించాలి, ప్రయత్నిస్తే పోయేదే ఉంది అంటూ కూడా ఈరోజు మన విశాఖవాసి, మన భారతీయుడు సో విదేశాల్లో మన దేశ ఖ్యాతితో పాటు విశాఖ ఖ్యాతిని కూడా దశలు వ్యాప్తి చేస్తున్నాడు. అన్వేష్ వర్మని ఇన్స్పిరేషన్గా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తారని చెప్పి అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. ఏదేమైనప్పుడు కూడా అన్వేష్ వర్మ మన విశాఖవాసి తన అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో షార్ట్ టైంలో అచీవ్ చేయాలి, మన భారతదేశ ఖ్యాతిని దశలో వ్యాప్తి చేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.